Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is vitamins. Vitamins ante manamu vitaminlu ani antamu. Then నేను ముందు క్లాస్లో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వైటమిన్స్ చెప్పాను కదా. దెన్ ఈరోజు వచ్చేసి మనము క్లాసిఫికేషన్ ఆఫ్ వైటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ దీస్ ఆర్ soluble in fat but insoluble in water. Fat soluble vitamins are vitamin A, D, E, K. Okay, vitamin A and vitamin D and vitamin E and vitamin K. These four vitamins are fat soluble vitamins. ఈ fat soluble vitamins అనేవి మనకి ఓన్లీ ఫ్యాట్లోనే కరుగుతాయి. ఓకే, ఫ్యాట్లో అంటే కొవ్వులో కరిగే విటమిన్స్, బట్ ఇవి వాటర్లో కరగవు. ఓకే, దెన్ నెక్స్ట్ వైటమిన్ ఏ is present in liver, fish oil, milk, egg and yellow vegetables and green leafy vegetables, tomato products and fruits etc. Okay, vitamin A అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో అంటే లివర్లో, ఫిష్ ఆయిల్లో, ఇవన్నీ యానిమల్స్ యొక్క యానిమల్ లివర్లో, ఫిష్ ఆయిల్లో, మిల్క్లో అండ్ ఎగ్గు, ఎల్లో వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, టొమాటో ప్రోడక్ట్స్ అండ్ ఫ్రూట్స్, వీటిలో వచ్చేసి విటమిన్ ఏ లభిస్తుంది. అండ్ దెన్ విటమిన్ డి వచ్చేసి ఈజ్ ప్రజెంట్ ఇన్ లివర్ ఆఫ్ ఫిష్, ఎగ్, మిల్క్, బటర్ అండ్ సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూసు, సీరియల్స్. మనకి వచ్చేసి విటమిన్ డి వచ్చేసి ఎక్కువగా ఫిష్ యొక్క లివర్లో అండ్ ఎగ్, దెన్ నెక్స్ట్ మిల్క్, బటర్ అండ్ సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూసెస్లో అండ్ దెన్ సీరియల్స్. మనకి వచ్చేసి చిరుధాన్యాలలో కూడా ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎగ్, మీట్, లివర్, ఫిష్, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, పపాయా, గ్రీన్ ఆలివ్స్ ఎక్సెట్రా. ఓకే, విటమిన్ ఈ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎగ్లో ప్రజెంట్ అయి ఉంటుంది, మాంసంలో, లివర్లో, కాలేయం అంటాం కదా, లివర్లో అండ్ ఫిషెస్లో, కార్న్ ఆయిల్లో, కార్న్స్ ఉంటాయి కదా, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, పపాయా, గ్రీన్ ఆలివ్స్ ఎక్సెట్రా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ కే ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కాలీఫ్లవర్, క్యారెట్స్, మిల్క్, క్యాబేజు, బీట్రూట్, వీటిల్లో మనకి విటమిన్ కే అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. యాక్చువల్గా విటమిన్ ఏ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అని అంటే లివర్లో, ఫిష్ ఆయిల్స్. లివర్ అంటే యానిమల్స్ అంటే మనకి గోట్, షీప్, తర్వాత వచ్చేసి చికెన్, వీటిలలో ఎక్కువగా మనకి వాటి యొక్క లివర్లో అండ్ ఫిష్ ఆయిల్, మిల్క్, ఎగ్ అండ్ ఎల్లో వెజిటేబుల్స్, ఎల్లో కలర్లో ఉండే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్స్ లైక్ అలాంటివి, వాటిల్లో ఎక్కువగా వైటమిన్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయి ఉంటుందండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్ ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ టొమాటో ప్రోడక్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్సెట్రా. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీని వచ్చేసి మనకి ఎక్కువగా విటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చింది అని అనుకోండి, దాని యొక్క డిసీజ్ ఏంటి, మనకి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, దాని నుంచి మనకి ఎక్కువగా ఏదైనా ఉంటే క్లియర్గా కనిపించకపోవడం అలాంటివి. దానికి ఇంకా ఎక్కువ డిసీజెస్ వచ్చేసి ఎక్కువగా మనకి విటమిన్ ఏ లోపం వచ్చి ఉంటే హెడేక్స్ రావడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి ఈజ్ ప్రజెంట్ ఇన్ లివర్ ఆఫ్ ఫిష్, ఎగ్, మిల్క్, బటర్ అండ్ సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూసు, సీరియల్స్. మనకి ఎక్కువగా ఇది వచ్చేసి ఫిష్ యొక్క లివర్లో, తర్వాత ఎగ్, మిల్క్, బటర్, పాలల్లో, తర్వాత బటర్లో, పాల నుంచి ఉత్పత్తి అవుతుంది కదా బటర్, దాంట్లో. దెన్ నెక్స్ట్ సోయా ఉంటుంది కదా, సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూసెస్ అండ్ సీరియల్స్, ఇవి వచ్చేసి మనకి చిరుధాన్యాలలో కూడా విటమిన్ డి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ విటమిన్ డి వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం తగ్గుదల, అంటే విటమిన్ డి తగ్గింది అని అంటే మనకి బోన్స్లో ఉండే కాల్షియం లెవెల్ అనేది తగ్గుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ. ఓకే, వైటమిన్ ఈ అంటాం, విటమిన్ ఈ అంటాము. వైటమిన్ ఈ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎగ్, కోడిగుడ్డులో, మీటు, మాంసంలో, లివర్లో, ఫిష్లో, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఓకే, పత్తి గింజల నూనెను తీస్తాం కదా వాటిల్లో, అండ్ పపాయ,
గ్రీన్ ఆలివ్స్ ఎక్సెట్రా వీటిలో లభిస్తుంది. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ అని అంటే మనకు వచ్చేసి ఎనీమియా, మీకు వచ్చేసి ఎనీమియా ఉండుంటే ఎనీమియా కంటెంట్ అంటే మనకి బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గినప్పుడు మనకి ఈ యొక్క విటమిన్ ఈ అనేది తగ్గుతుంది. ఒక విటమిన్ ఈ తగ్గింది అని అంటే మనము ఇన్ కేస్ ఆఫ్ ఆ పేషెంట్ వచ్చేసి ఎనీమియా కండిషన్లో ఉంటాడు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ కే ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కాలీఫ్లవర్, క్యారెట్స్, మిల్క్, క్యాబేజ్, బీట్రూట్ ఎక్సెట్రా. ఓకే, వైటమిన్ కే వచ్చేసి మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరల్లో లభిస్తాయి, కాలీఫ్లవర్, క్యారెట్లో అండ్ పాలలో, క్యాబేజీ అండ్ బీట్రూట్ ఎక్సెట్రా వీటన్నిటిలో లభిస్తుంది విటమిన్ కే అనేది. ఇది వచ్చేసి మనకి విటమిన్ కే అనేది మన బాడీలో బోన్స్ గ్రోత్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకే, విటమిన్ కే అనేది మనకి బోన్స్ గ్రోత్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఒక పేషెంట్ తన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకోండి, తనకు వచ్చేసి బేబీలో బోన్ గ్రోత్ అనేది ఎక్కువగా జరగదు. తనకి విటమిన్ కే తక్కువ ఫుడ్ తీసుకున్నట్లయి ఉంటే బేబీ గ్రోత్కి కూడా విటమిన్ కే ఫుడ్ ఎక్కువ తీసుకుంటే బేబీ గ్రోత్కి సహాయపడుతుంది. తను తక్కువ తీసుకున్నట్లయితే బోన్స్ వచ్చేసి ఎదుగుదల అనేది తొందరగా జరగదు. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యాట్ soluble vitamins. These are all fat soluble vitamins. And then water soluble vitamins. Water soluble vitamins means నీటిలో కరిగే కొవ్వులు, నీటిలో కరిగే విటమిన్స్. These are soluble in water, insoluble in fat. Water soluble vitamins are ఓకే మనకి వచ్చేసి ఇక్కడ ఇన్సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్, ఇవి వచ్చేసి మనకి వాటర్లో కరిగిపోతాయి అండ్ ఫ్యాట్లో కరగని విటమిన్స్. ఇవి వచ్చేసి మనకి వైటమిన్ బి అండ్ వైటమిన్ సి. మనకి ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమో వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ వైటమిన్ కే. మనకి ఇక్కడ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ బి అండ్ వైటమిన్ సి. వైటమిన్ బి వచ్చేసి ఇది వచ్చేసి ఒక బి కాంప్లెక్స్ గ్రూప్. ఓకే, వైటమిన్ బి అనేది వన్ ఆఫ్ ద బి కాంప్లెక్స్ గ్రూప్. వైటమిన్ బిలో B1 థయామిన్, ఇది వచ్చేసి దిస్ విటమిన్ ఈజ్ అడిక్వేట్లీ అవైలబుల్ ఇన్ మెనీ న్యాచురల్ ఫుడ్స్, ఎగ్ యోకు, లివర్, హార్ట్, కిడ్నీ అండ్ ఎక్సెట్రా. ఓకే, మనకి ఇది వచ్చేసి ఎక్కువగా మనకి థయామిన్ అనేది బి విటమిన్ అనేది మనకి జనరల్గా అవైలబుల్ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ B1 వచ్చేసి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. అది న్యాచురల్ ఫుడ్లో మనం జనరల్గా న్యాచురల్ ఫుడ్ తింటుంటాం కదా, మనం తీసుకునే ఆహారంలో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనకి ఎక్కడ అంటే ఎగ్ యోక్ అంటే ఎగ్ యొక్క సొన ఉంటుంది కదా, కోడిగుడ్డు సొన అంటాం కదా, దాంట్లో తర్వాత లివర్, యానిమల్స్ యొక్క లివర్, హార్ట్, కిడ్నీలో ఎక్సెట్రా వీటన్నిటిలో ఈ విటమిన్ బి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ B2, విటమిన్ B2 రైబోఫ్లేవిన్. దిస్ విటమిన్ ప్రజెంట్ ఇన్ లివర్, మిల్క్, చీజ్, ఆల్మండ్స్, టొమాటోస్, మష్రూమ్స్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ ఇన్ విటమిన్ B2. విటమిన్ B2 అనేది రైబోఫ్లేవిన్. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా యానిమల్స్ యొక్క లివర్, యానిమల్స్ నుంచి వచ్చే పాలు, చీజ్, ఆల్మండ్స్, టొమాటోస్, మష్రూమ్స్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ ఇన్ విటమిన్ B2. మనకి ఇవి ఎక్కువగా ఆకుకూరల్లో, పాలల్లో, తర్వాత ఇవి వచ్చేసి పాల నుంచి వచ్చే చీజ్లో, మష్రూమ్స్ అండ్ ఆకుకూరల్లో ఎక్కువగా అండ్ టొమాటోస్ వాటిల్లో ఎక్కువగా మనకి ఈ రైబోఫ్లేవిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ B3 నికోటోనిక్ యాసిడ్. విటమిన్ B3 వచ్చేసి నికోటోనిక్ యాసిడ్. దిస్ వైటమిన్ ప్రజెంట్ ఇన్ లివర్, చికెన్, ఫిష్, పీనట్స్, బ్రోకోలీ, డేట్స్, సిరియల్స్, మీట్, ఫిష్, మిల్క్ అండ్ ఎగ్ ఎక్సెట్రా. ఓకే, ఈ యొక్క విటమిన్ B3 నికోటోనిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే యానిమల్స్ యొక్క లివర్, చికెన్, ఫిష్, పీనట్స్, ఓకే పల్లీలలో, చికెన్లో, తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఫిష్లో, నెక్స్ట్ బ్రోకోలీ, డేట్స్ ఉంటాయి కదా, లైన్ డేట్స్, అవి డేట్స్లో, సిరియల్స్లో, చిరుధాన్యాలలో, మాంసంలో, ఫిష్ అండ్ మిల్క్ అండ్ ఎగ్గులో మనకి ఎక్కువగా లభిస్తుంటాయి. దెన్ నెక్స్ట్ B12 అనేది సైనోకోబాలమిన్. ఓకే, సైనోకోబాలమిన్. దిస్ విటమిన్ ఈజ్ రిచ్ ఇన్ మిల్క్, ఫిష్, లివర్, కిడ్నీ, ఎగ్, కర్డ్ ఎక్సెట్రా. ఓకే, విటమిన్ B12 అనేది మనకి ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది అని అంటే పాలలో, ఫిష్లో, లివర్
యానిమల్స్ యొక్క లివర్, కిడ్నీ, ఎగ్, కర్డ్ ఎక్సెట్రా వీటిల్లో మనకి B12 విటమిన్ B12 అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి. వైటమిన్ సి అనేది మనకి ఇక్కడ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో వైటమిన్ బి వచ్చేసి 1, ఇక్కడ వచ్చేసి వైటమిన్ సి వచ్చేసి మనకి ఇక్కడ 2. దెన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్. మనకి ఇవి పుల్లటివి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, పుల్లగా ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్లో ఇది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. లైక్ ఆరెంజ్, లెమన్ ఎక్సెట్రా. ఇంకా మనకి స్ట్రాబెర్రీస్ ఇవి ఉంటాయి కదా, కొంచెం పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనకి ఎక్కువగా ఈ విటమిన్ సి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ టొమాటోస్, పొటాటోస్, క్యాబేజీ, పపాయ ఎక్సెట్రా వీటిలో కూడా. అండ్ వెజిటేబుల్స్లో కూడా విటమిన్ సి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎక్కువగా విటమిన్ సి ప్రజెంట్ అయి ఉండేది వచ్చేసి నిమ్మకాయలు, తర్వాత బత్తాయిలు, ఆరెంజెస్, తర్వాత స్ట్రాబెర్రీస్, ఇట్లా పుల్లగా ఉంటాయి కదా, లైక్ మ్యాంగోస్. అంటే మ్యాంగో మీన్స్ మ్యాంగో ఫ్రూట్ కాదు, కచ్చగా ఉన్నప్పుడు వాటిల్లో మనకి ఎక్కువగా విటమిన్ సి ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్లో వచ్చేసి టొమాటోస్లో పొటాటోస్, క్యాబేజీ, పపాయ వీటిలో కూడా మనకి ఈ యొక్క విటమిన్ సి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. వీటి గురించి వచ్చేసి డీటెయిల్డ్గా మనం లాంగ్ క్వశ్చన్లో మీకు అడిగినప్పుడు రైట్ అబౌట్ ద ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి అడుగుతారు కదా, అడిగినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటి? ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి ఫ్యాట్లోనే కరుగుతాయి. అంటే కొవ్వులో కరిగే విటమిన్స్ వచ్చేసి కొవ్వులో కరుగుతాయి, బట్ అవి నీటిలో మాత్రం కరగవు. దెన్ నెక్స్ట్ ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. ఓకే, వైటమిన్ ఏ, డి, ఈ, కే. ఇందులో వైటమిన్ ఏ అనేది మనకి ఎక్కువ ప్రజెంట్ అయి ఉంటుంది అని అంటే లివర్, ఫిష్, మిల్క్, ఎగ్ అండ్ ఎల్లో వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, టొమాటో ప్రోడక్ట్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి ఈజ్ ప్రజెంట్ ఇన్ లివర్ ఆఫ్ ఫిష్ యొక్క లివర్లో, ఎగ్, మిల్క్, బటర్ అండ్ సోయా మిల్క్, ఆరెంజ్ జ్యూసెస్, సీరియల్స్ ఎక్సెట్రా. దెన్ నెక్స్ట్ విటమిన్ ఈ వచ్చేసి ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎగ్, మీట్, లివర్, ఫిష్, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, పపాయ, గ్రీన్ ఆలివ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ విటమిన్ కే వచ్చేసి ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కాలీఫ్లవర్, క్యారెట్స్, మిల్క్, క్యాబేజీ, బీట్రూట్ ఎక్సెట్రా. దెన్ నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్. ఇవి వచ్చేసి మనకి నీటిలో కరిగే కొవ్వులు నీటిలోనే కరుగుతాయి కానీ కొవ్వులో కరగవు. ఓకే, దీస్ ఆర్ విటమిన్ బి అండ్ విటమిన్ సి. ఓకే, దీస్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ 2. One is the vitamin B and vitamin C. Then next vitamin B. వైటమిన్ బిలో వైటమిన్ B1, B2, B3 అండ్ B12 గురించి తెలుసుకుందాము. ఇందులో వైటమిన్ B1 వచ్చేసి థయామిన్. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే జనరల్గా మనం తీసుకునే న్యాచురల్ ఫుడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అందులో వచ్చేసి కోడిగుడ్డు యొక్క సొన, ఎగ్ యోకు, లివర్, హార్ట్, కిడ్నీ, యానిమల్స్ యొక్క లివర్, యానిమల్స్ యొక్క హార్ట్ అండ్ లివర్స్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి B2 రైబోఫ్లేవిన్. దిస్ విటమిన్ ప్రజెంట్ ఇన్ లివర్, మిల్క్, చీజ్, ఆల్మండ్స్, టొమాటోస్, మష్రూమ్స్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ ఆర్ గుడ్ సోర్స్ ఇన్ విటమిన్ B2. మనకి ఇవి వచ్చేసి B2 అనేది కూడా ఎక్కువగా ఎక్కడ అంటే యానిమల్స్ యొక్క లివరు, పాలలో, చీజ్, ఆల్మండ్స్, టొమాటోస్, మష్రూమ్స్ వీటిలో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి B3. విటమిన్ B3 వచ్చేసి నికోటినిక్ యాసిడ్. దిస్ విటమిన్ ప్రజెంట్ ఇన్ లివర్, చికెన్, పీనట్స్, బ్రోకోలీ, డేట్స్, సీరియల్స్, మీట్, ఫిష్, మిల్క్ అండ్ ఎగ్ ఎక్సెట్రా. ఈ యొక్క B3 అనేది మనకి ఎక్కువగా వచ్చేసి లివర్లో, యానిమల్స్ యొక్క కాలేయము అంటాం కదా, కాలేయంలో, చికెన్లో, తర్వాత పల్లీలలో, తర్వాత బ్రోకోలీ అండ్ డేట్స్, ఓకే, ఖర్జూర పళ్ళల్లో, తర్వాత సీరియల్స్ చిరుధాన్యాలలో, తర్వాత మాంసంలో, ఫిష్, మిల్క్, ఎగ్, ఓకే, పాలలో, కోడిగుడ్డులో ఎక్కువగా B3 అనేది లభిస్తుంది. దెన్ నెక్స్ట్ వైటమిన్ B12. వైటమిన్ B12 అనేది సైనోకోబాల్మిన్
దిస్ వైటమిన్ రిచ్ ఇన్ మిల్క్, ఫిష్, లివర్, కిడ్నీ, ఎగ్, కర్డ్ ఎక్సెట్రా. మనకి ఇది వచ్చేసి విటమిన్ B12 అనేది ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అని అంటే పాలు అండ్ ఫిష్లో, చేపలలో, ఎనిమల్స్ యొక్క లివర్ అండ్ ఎనిమల్స్ యొక్క కిడ్నీ, తర్వాత ఎగ్స్లో, కోడిగుడ్లలో అండ్ పెరుగులో మనకి ఎక్కువగా విటమిన్ B12 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ విటమిన్ C ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ ఏముంటాయి మనకి? లెమన్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా. ఇవన్నీ వీటిల్లో మనకి ఎక్కువగా విటమిన్ C అనేది ఎక్కువ శాతంగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ అండ్ వెజిటేబుల్స్లో వచ్చేసి టొమాటోస్, పొటాటోస్, క్యాబేజీ, పపాయ ఎక్సెట్రా. వీటిల్లో మనకి ఎక్కువగా విటమిన్ C అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ దీంట్లో వచ్చేసి మనకి సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ classified into two types. One is the fat soluble vitamins and second one is the water soluble vitamins. Fat soluble vitamins are soluble in fat and but not soluble in water, and water soluble vitamins are soluble in water but not soluble in fat. ఓకే, అంటే ఇవి కొవ్వులో కరిగేవి ఓన్లీ కొవ్వులోనే కరుగుతాయి, నీటిలో కరిగేవి నీటిలోనే కరుగుతాయి. అవి కొవ్వులో కరగవు, ఇవి నీటిలో కరగవు. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ 4. వన్ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ A, వైటమిన్ B, వైటమిన్ D అండ్ వైటమిన్ E అండ్ వైటమిన్ K. దెన్ నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ వైటమిన్ B అండ్ వైటమిన్ C. ఓకే, దీని గురించి ఇది మీకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే.